వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారా? అయితే మా ఛానల్ లింక్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు త్వరగా రావడానికి అవకాశం ఉందండి. ఈరోజు మనం తెలియజేసుకున్న టాపిక్ ఏంటంటే నూతన తెలుగు 5వ తరగతి పాఠ్యపుస్తకం అండి. ఈ పాఠ్యపుస్తకంను చదివే విధానం కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ముందు మాట అని ఇవ్వడం జరిగిందండి. ఈ ముందు మాట నుంచి లాస్ట్ టైం డిఎస్సి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే దాదాపు 3 ప్రశ్నలు రావడం జరిగిందండి. కాబట్టి ముందు మాటను కూడా చదవవలసిన అవసరం మనకి ఎంతగానో ఉందండి. ఇక్కడ మొదట్లోనే ఇచ్చాడండి, భాష అంటే భావాత్మకమైనది, సృజనాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రశ్న రూపంలో ఏ విధంగా అడగటానికి అవకాశం ఉందంటే, భాష అంటే ఇచ్చి కింద భావాత్మకమైనది, సృజనాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది పైవన్నీ ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందండి? పైవన్నీ అనే ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కడ తెలియజేయడం జరిగిందంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం అని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మరో ముఖ్య అంశం ఇక్కడ గమనించినట్లయితే, ఇవి చేయండి అని శీర్షికతో అభ్యాసాలు పొందుపరిచాం. అవి ఏంటి అని అడగటానికి కూడా అవకాశం ఉందండి. అవి ఏంటంటే 9 ఇవ్వడం జరిగింది. 1 వినడం, ఆలోచించి మాట్లాడటం, చదవటం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు, ధారణ చేద్దాం, పద్యాలు, చదువుదాం, కథలు, వ్యాసాలు. ఇవన్నీ వివిధ శీర్షికలతో ఉన్న కృత్యాలండి. తర్వాత ప్రాజెక్ట్ పనులు, తర్వాత భాషను అర్థం చేసుకోవడంలో చివరిగా ఎంతవరకు విద్యార్థికి అర్థమైంది అనే అంశాన్ని తెలుసుకోవడానికి సాధన పేరుతో అభ్యాసికలను రూపొందించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఇవి విద్యార్థులు సొంతంగా చర్చలు జరిపి సమాధానాలు చేయవలసినవి ఏంటివయ్యా అంటే సాధన అనే పేరుతో ఉన్న అభ్యాసికలను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే నూతన పాఠ్యపుస్తకంలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 10 పాఠాలు ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటంటే, మొదటిది ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా అను గేమ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు రాయపూలు సుబ్బారావు గారు రచించడం జరిగిందండి. ఇది ఏ వృత్తాంతంతో ఇవ్వడం జరిగిందయ్యా అంటే దేశభక్తి అనే ఇతి వృత్తాంతంతో సంసిద్ధత పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఏదయ్యా అంటే ఏ దేశమే ఎగినా ఎందుకు కాలిడినా అను పాఠ్యం. రెండో పాఠం వచ్చినట్లయితే సాయం అను పాఠం సందిగ్ధత పాఠంగా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటంటే పరోపకారం లేదా భూతదయ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ ప్రక్రియకు చెందినదయ్యా అంటే కథనం అను ప్రక్రియకు చెందినది. తర్వాత మూడో పాఠంగా కొండవాగు అను పాఠ్యభాగం జరిగింది. ఇది ప్రకృతి వర్ణకు చెందినదండి. దీన్ని లేఖ రూపంలో రచించిన వ్యక్తి ఎవరంటే చెరుకుపల్లి జగన్నాథ శర్మ గారిని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత 4వ పాఠం చాలా ముఖ్యమైనదండి. జయగీతం అను రచనను లేదా గేయంను పాటను రచించినది బోయ భీమన్న గారండి. ఈయన మహనీయుల చరిత్ర గురించి రచించగలిగింది. తర్వాత 5వ పాఠ్యాంశంగా తోలు బొమ్మలాట ఒక జానపద కళ అను పాఠ్యాంశం జరిగింది. ఇది కళలు వాటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి వ్యాసం రూపంలో ఇవ్వడం జరిగిందండి. తర్వాత పెన్నేటి పాటను పాట రూపంలో పర్యావరణం గురించి వివరించిన వ్యక్తి ఎవరయ్యా అంటే విద్వాన్ విశ్వగారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పద్యరత్నాలు కింద వివిధ కవుల యొక్క పద్యాలు ఇచ్చి వారి యొక్క ప్రత్యేకతను ఇవ్వడం జరిగింది. తర్వాత ఇట్ ఈజ్ పండుగ అను పాఠం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను ఇతివృత్తాంతంతో సంభాషణ అను ప్రక్రియను పరిచయం చేయడం జరిగిందండి. తర్వాత సంభాషణ ప్రక్రియతో పాటు ఈ పాఠ్యాంశం రచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తర్వాత తరిగొండ వెంగమాంబ అను పాఠ్యభాగంలో స్త్రీ శక్తి యొక్క అభ్యున్నతని గురించి ఇస్తూ
ఎవరెవరు ఇచ్చారయ్యా అంటే సరోజిని నాయుడు గారిని, వివిధ మహిళా మనులందరూ ఇచ్చి వ్యాసం రూపంలో తెలియజేయగలిగింది. చివరిగా 10వ పాఠంగా మంచి బహుమతి అను పాఠ్యభాగాన్ని పట్టణాభిలాష ఇతివృత్తాంతంతో సంభాషణ ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. దీన్ని రచించినది ఎవరయ్యా అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారండి. ఒకసారి అన్ని పాఠ్యాంశాలు బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఆశించిన అభ్యసన ఫలితాలు వచ్చేసి 7వ తరగతిలో 7 అభ్యసన ఫలితాలండి. అవి ఏంటయ్యా అంటే వినడం, ఆలోచించి మాట్లాడటం, చదవటం, వ్యక్తపరచడం, పదజాలము, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలండి. ఇవి 7 అభ్యసన ఫలితాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొదటి పాఠ్యాంశంకి వచ్చినట్లయితే ఏ దేశం ఏగినా, ఇది శ్రీ రాయపోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకుడైన నవ్య కవిత పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది. ఇక్కడ చూడండి, రాయపోలు సుబ్బారావు గారి గురించి కవి పరిచయంలో ఇన్నోడు విశేషాలు ఇచ్చేయడం జరిగింది. ఈయన రచించినది ఏంటయ్యా అంటే గేయమండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమును, ఏ పూర్వ పుణ్యమో యో యోగ బలమో జనించిన వాడిని స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మెచ్చే ఈ తల్లి కనక గర్భమున, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌర్లింకెందు, సూర్యుని వెల్దురన్ సోకనందక, ఓడలు జెండలు ఆడనందక, అందకాగల ఈ గణంత భూతలిన, మన భూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతమును అంటూ గేయాన్ని ఇచ్చిన రాయపోలి సుబ్బారావుకి ఒకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ పాఠాన్ని కట్ట జరుగుతుందని. ఇక్కడ పదాలు అర్థాలు ఇవ్వడం జరిగింది. పీఠము అంటే గద్దె లేదా సింహాసనం అని, యోగము అంటే అదృష్టమని, స్వర్గఖండము అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశం అని, జనించుట అంటే పుట్టుట, తెనుగు అంటే తెలుగు, కాలిడు అంటే అడుగు పెట్టుట, భారతి అంటే భారతదేశము, గర్భము అంటే కడుపు, సోకు అంటే తగులు, అనంతం అంటే అంతు లేనిదని ఇది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కింది పదాలు చదవడానికి కొన్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే వలస, పలస, ఈత, రమ, ఓడ, చలమ ఇలాంటి పదాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ధారణ చేద్దాం కింద ఒక పద్యాన్ని కంఠస్థం కింద ఇవ్వడం జరిగిందండి. అది ఏంటి అంటే ఆంధ్ర భాష అమృత మాంద్రక్షములు మరుగు లోలకు గుండు మతియములు, ఆంధ్రదేశ మాయురోగ్యము వర్ధకము, జాంధ్ర జాతిని అనుసరించు పద్యం అండి. ఇది రచించినది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారండి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి కూడా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. తర్వాత వివేకానందుని షికాగో ప్రసంగం ఇవ్వడం జరిగిందండి. ఏ దేశమైనా ఎందుకు కాలిన పొగడరా అని తెలి భూమి అని ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నాం కదా. అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. అదేంటో ఈయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకోండి అని ఇవ్వడం జరిగింది. అమెరికాలోని షికాగోలో తెలుగు మహాసభ లేదంటే సర్వమత మహాసభలు ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ ఉదయంన జరిగిందండి. ఈ ప్రసంగంలో తెలుగు వ్యక్తి అయిన స్వామి వివేకానందకు చివరిలో ఇవ్వడం జరిగింది అవకాశం. అయితే ఆయన ప్రసంగం స్టార్ట్ చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే తన వాగ్దాటితో అమెరికా దేశ సోదరిమణులారా అంటూ సంబోధించాడు. ఈ సంబోధనతోటి అక్కడి వారంతా మహోత్సవం ఆహ్వానించింది.
అంటే కరతర ధ్వనులతో ఆయన వాగ్ధాటికి ప్రపంచ ప్రఖ్యాతి పొందేలా మన తెలుగు జాతి గౌరవాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద గారని గుర్తుపెట్టుకోవాలి. ఆయన గురించి ఈ వివరణ ఇచ్చినవి ఎవరంటే స్వామి చిరంతానంద అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత పాఠ్యాంశం సహాయం పాఠ్యాంశం అండి. దీన్ని దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు మరియు అనువాద కర్తలైన ఎవరయ్యా అంటే జాక్ కోఫ్ గారు రచించడం జరిగింది. ఇది ఒక అనువాద కథ అని గుర్తుపెట్టుకోవాలి. ఏదండి? సాయం పాఠం. ఇది పాఠ్యాంశం గురించి చూసినట్లయితే రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాడికి మధురమైన కిలకిలరావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్రలేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి అక్కడ ఉన్న పక్షులను చూసి వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలవుతాడు. ఇలా ఆనందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విధంగా పాఠ్యాంశం ఉంటుందండి. ఇది సాయం పాఠ్యాంశం. ఇందులో ముఖ్యమైన కొన్ని అర్థాలు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలండి. దృశ్యం చూడదగినది, కష్టం ఇబ్బంది, ఆత్రం తొందర, అవధులు హద్దులు, గుర్తింపు సమూహం, ఆసక్తి ఆపేక్ష వంటి అర్థాలు ఉన్నాయండి. చివరగా ఒక పద్యం ఇవ్వడం జరిగింది. అది ఏంటయ్యా అంటే వేమన పద్యం అండి. అది గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువార్త కీర్తికెక్కే ఓ నెంచబోవు రూపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ. భావం ఏంటంటే తన దేహంను కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తిని పొందాడు. చెడ్డవారిని ఎవరు తలుచుకోరు, ఉపకారం చేసేవారిని అందరూ గుర్తించుకుంటారు అని వేమన పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఉపకారము లేదా సహాయము అను ఇతివృత్తాంతం ఇచ్చిన పాఠం ఆధారంగా ఈ పద్యం ఇవ్వడం జరిగిందండి. అదే పాఠం చివరంలో చదువుకుందాం అనే ఉపశీర్షికతో కథని ఇవ్వడం జరిగింది. ఈ కథను రచించింది ఎవరయ్యా అంటే ఏమని ఇచ్చాడండి ఇక్కడ చూడండి. అనకు కనకు వినకు. అనకు అంటే ఏంటంటే మాట్లాడకని, కనకు అంటే చూడకని, వినకు అంటే ఏమి వినవద్దని అర్థంతో ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు రాశారయ్యా అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇవ్వడం జరిగిందండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి గల బిరుదు ఏం పేరంటే కరుణశ్రీ. తర్వాత ఈయన యొక్క కలం పేరు ఏదయ్యా అంటే కరుణశ్రీగా గుర్తుంచుకోవాలని. ఈయన రచించిన ప్రసిద్ధి రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణాకిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధి ఖండకావ్యాలని. పిల్లల కోసం ఈయన తెలుగు బాల శతకం కూడా రచించడం జరిగిందండి. తర్వాత పాఠ్యాంశం వచ్చేసి కొండబాగు. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరయ్యా అంటే మనకు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారండి. ఈయన కవి, కథకుడు. ఈయన జమదగ్ని అనే కలం పేరుతో రచనలు రచించడం జరిగింది. ఈయన మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి ఈయన రచనలండి. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలో రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్న ఏ విధంగా అడగటానికి అవకాశం ఉందంటే పిల్లల మనస్తత్వ చిత్రీకరణ ఆధారంగా కథలు రాసిన కవి ఎవరయ్యా అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఈయన రచించిన పాఠం ఏంటండి కొండవాగు. కొండవాగు యొక్క ఇతివృత్తాంతం ఏంటయ్యా అంటే ప్రకృతి వర్ణనను గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠంలో గల అర్థాలు ఏంటయ్యా అంటే మోట అంటే ఇసుక ప్రదేశమని, వాగు అంటే చిన్న ఏరు, జాలువారు అంటే జారుతున్న, బాట అంటే దారి, క్షేమం అంటే కులాసాగా ఉన్నారని, పొద్దు అంటే రోజు లేదా దినము అని, దృశ్యం అంటే సన్నివేశం చూడదగినదని, బారులు అంటే వరుసలని, లంక అంటే నదిలో పైకి లేచి ఉన్న భూభాగం అని, కథం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళని అర్థాలు ఉన్నాయండి. అదేవిధంగా ఈ పాఠ్యాంశం చివరన ఇంకొన్ని ఇచ్చాడండి. పేరాడు చదవండి, ప్రశ్నలు జవాబులు రాయని కాన్సెప్ట్లో ఏమిచ్చాడా అంటే హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటలు చూడండి.
పోక చెక్క ననుదానాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసన ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మను చేతిని అన్వయించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ళ సందుల నుండి వెళ్ళు నీళ్ళు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందిస్తుంది అని పేరాని కూడా జరిగింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావడం జరిగిందని చూడండి. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమి గ్రహిస్తుంది? హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? హెలెన్ కెల్లర్ ఆనందాన్ని కలిగించేవి ఏమి? ఇలా ప్రశ్నలు అడిగింది. కిందర తర్వాత ఒక చర్చి దగ్గర ప్రసంగం గురించి ఇవ్వడం జరిగిందని. తర్వాత ఈ పాఠ్యభాగం చివరన ఏమిచ్చాడయ్యా అంటే ఒక పేరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పేరాలో కూడా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని. ఇలా వెళ్తుండగా నెక్స్ట్ కింద చిన్న పద్యం ఇవ్వడం ఎవరిచ్చారయ్యా అంటే శ్రీనాథుడు గారు రచించినదండి. జనని జనకుల గొల్చుట తనయుకును ముఖ్యమైన ధర్మము, జనని జనకుల గొల్చుల కంటెనం దానమును అత్యధికమైన ధర్మము గలదే. అంటే తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించడం మించిన ముఖ్యమైన పని మరొకటి లేదని చెప్పడం జరిగింది. శ్రీనాథుడు గారిని గుర్తుపెట్టుకోవాలని. తర్వాత ఒక పాడుకుందామని పాటని ఇవ్వడం జరిగింది. ఏంటాయి అంటే వడగళ్ళు అను ఉపశీర్షికతో ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు రచించారయ్యా కవి అంటే ఏడాది కామేశ్వరం. పిల్లల గేయాలు, కథలు, పాటలు రాయడంలో ముఖ్య కవి ఎవరయ్యా అంటే ఏడాది కామేశ్వరరావు. ఈయన ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరయ్యా అంటే ఏడాది కామేశ్వరం. రాష్ట్ర గీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు రాశారు ఏడాది కామేశ్వరం. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కూడా ఏడాది కామేశ్వరరావుని గుర్తుపెట్టుకోరండి. ఈయన రాసిన పాట వడగళ్ళు. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తలలేని ముద్దుల చెండ్లు అంటూ పాటను ప్రారంభించడం జరిగిందండి. ఇది తర్వాత ఉన్న పాఠ్యాంశం ఏంటంటే జయగీతము. జయగీతం రచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బోయి భీమన్న గారిని గుర్తుపెట్టుకోవాలి. ఈయన కవి, నాటకకర్త, పాలేరు, కూలిరాజు వంటి నాటకాలు రచించడం జరిగింది. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీతి వంటి ఖండకావ్యాలు రచించారు. వీరి పద్యము, పాట, వచనము మూడింటిలోనూ సిద్ధహస్తులు. అంటే ఏంటంటే పద్యాలను, పాఠాలను, వచనాలను మూడింటిలోనూ సిద్ధాస్తులుగా చెప్తారండి. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది ఈయన స్వీయ చరిత్ర. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన రచన ఏందయ్యా అంటే గుడిసెలు కాలిపోతున్నాయని గుర్తుపెట్టుకోవాలండి. ఈయన జయగీతం అనే కాన్సెప్ట్లో ఏమి ఇచ్చారంటే జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వర అంటూ జయగీతను ప్రారంభించి అంబేద్కర్ గారి గురించి తెలియజేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ పాఠ్యాంశంలో ఉన్న కొన్ని పదాలు అర్థాలు చూద్దాం. భాస్కర అంటే సూర్యుడా, సంవిధానం అంటే రాజ్యాంగము, తథాగత అంటే బుద్ధుడా, వేదాంతము అంటే ఉపనిషత్తులు, మదించి అంటే చిలికి, జగతి అంటే లోకము, శోధించి అంటే పరిశీలించి, మహితము అంటే గొప్పతనము, అస్పృశ్యత అంటే అంటరానితనం, అంత్య అంటే చివరి, ఉడిపి అంటే తొలగించి, సౌభ్రాతత్వం సోదరభావం, పంకం బురద మట్టి, మ్రోలు ఆకులు రాలని చెట్లు, సంఘర్షణ మధువపడు, నిష్కల కులము లేని అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ పాఠ్యం చివరిలో కొన్ని సంభాషణలు ఇవ్వడం జరిగింది. చివరికి వచ్చినట్లయితే పద్యం ఇవ్వడం జరిగింది. ఎరుక గలవారి చరితములు గరుచుచు సజ్జనుల గోష్ఠి, గదలక ధర్మము బెరలుచు, నెరగిన దాని వరచు వరవ
కనుష్ఠించినది సమంజస బుద్ధిన్. అంటే జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి, మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలని నన్నయ్య మహాకవి తెలియజేయడం జరిగిందని. చివరిగా చదువుకుందామనే చిన్న కథని ఇవ్వడం జరిగింది. తర్వాత తోలు బొమ్మలాట జానపద కళ, కళలు అను ఇతివృత్తాంతంతో ఇవ్వడం జరిగిందండి. దీన్ని కేవి రామకృష్ణ అను కవిగారు రచించింది. ఈయన తోలు బొమ్మలాట అను వ్యాసం ఆధారంగా ఈ పాఠ్యాంశం అనేది. కేవి రామకృష్ణ గారు తోలు బొమ్మలాట అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే రామకృష్ణ తోలు బొమ్మలాట అని గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇక్కడ దారామే ఏనని దాదిమి తకదిమి తోలు బొమ్మ, దీని తమాషా చూడరా మాయ బొమ్మ అంటూ తోలు బొమ్మలాట పిల్లలకు హాస్యాన్ని అందించడానికి ఇవ్వడం జరిగిందండి. ఈ తోలు బొమ్మలాట పాఠ్యాంశంలో గల కొన్ని ముఖ్యమైన పదాలు అర్థాలు తెలుసుకుందామండి. ప్రాచీన అంటే పాత పురాతన, ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం, ఆమడ అంటే 8 మైళ్ళ దూరము, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, నానుడి అంటే వాడుక అనే మాట లేదా సామెత, తర్ఫీదు అంటే శిక్షణ అభ్యసనం అని, రక్తి కట్టడం అంటే అలరించడం ప్రేక్షకులను ఆహ్వానించడం అని, శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం అని, చమత్కారం అంటే నేర్పు, పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్న అర్థాలండి. తర్వాత పాఠ్యాంశం వెళ్ళే ముందు చివరగా ఇచ్చిన ఏ పద్యం ఇచ్చాడో చూద్దామండి. విద్య వలన వినయంబు, వినయమున బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, దాని వలన ఐక సుఖము, సుఖంబులందు నరుడా. అంటే ఏంటంటే విద్య వలన వినయాన్ని పొందుతాడు, వినయం వలన అర్హత వస్తుంది, అర్హత ధనాన్ని చేకూరుస్తుంది, ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు, ధర్మగుణం వలన ఏ లోకంలోనూ తర్వాత పరలోకంలోనూ సుఖము పొందుతాడని భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతి నుంచి తీసుకోబడిన పద్యం అండి ఇది. తర్వాత కూచిపూడి నృత్యం గురించి ఒక చదువుకుందామనే కథలో తెలియజేయడం జరిగింది. తర్వాత ఉన్న పాఠ్యాంశం పెన్నేటి పాట. దీన్ని రచించిన కవి ఎవరయ్యా అంటే విద్వాన్ విశ్వం గారండి. విద్వాన్ విశ్వం కవి, కథకుడు, సంస్కృత కావ్యాలు తెలుగులో వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనలో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. అంటే ఈ ఖండిక అంటే రాయలసీమ యొక్క విషాదాన్ని తర్వాత అందాన్ని తెలియజేయడానికి ఈ పాటని ఇవ్వడం జరిగింది. కోటి గొంతుల కిన్నెరి మీడనొచ్చు, కోటి గుండెల కంజర కొట్టునుచు, వినిపించేది ఇంకా నేటి రాయలసీమ పిన్నేటి పాట. అంటే రాయలసీమ గురించి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ పాఠ్యంలో గల కొన్ని ముఖ్యమైన అర్థాలు ఏంటంటే అంటే హోరు అంటే శబ్దము, నిదానించు అంటే నెమ్మదిగా, జాలు అంటే ప్రవాహము, విదారించు అంటే చీల్చుకుంటూ, యథ అంటే హృదయము, బొక్కసము అంటే ధనాగారము, నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు, కంజర అంటే ఒక రకమైన వాయిద్యం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ పాఠంలో ఒక లేఖ ఇవ్వడం జరిగింది. లేఖలో చిన్న కథాంశం కూడా ఇవ్వడం జరిగిందండి. తర్వాత మనం గమనించినట్లయితే తర్వాత ఈ భాషాంశాల కింద ఈ పాఠంలో ఏమి ఇచ్చాడయ్యా అంటే జరిగిపోయిన కాలం అంటే భూతకాలం అని, జరుగుతున్న కాలం అంటే వర్తమాన కాలం అని, జరగబోయే కాలం అంటే భవిష్యత్ కాలం అని ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలం నుంచి కూడా కాలాల ప్రక్రియ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చివరిగా పద్యం ఏమిచ్చా అంటే సాధువులకు జంతువులకు బాధలు గావించు, కలలు భుజించు పనిరా జాదము నాయ స్వర్గ, శ్రీధనములను వీగి బోవు సిద్ధము తల్లి అంటూ పోతన గారి నీతి పద్యం ఇవ్వడం జరిగింది. తల్లి సాధు జంతువులను బాధించి
వేధించి దుర్మార్గులను రాజునైన వాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపయోగించిన అధముడైన రాజు జీవించి ఐశ్వర్యము అన్నీ వ్యర్థము అనే మాట నిజం. అంటే ఏంటంటే జంతువులను తర్వాత బాధించువాడు దుర్మార్గులను రాజు తప్పక శిక్షించాలి. అలా శిక్షించకుంటే రాజుకైనా సరే జీవించి ఆయుష్ కానీ ఐశ్వర్యం కానీ ఉండి వ్యర్థము అని చెప్తున్నాండి. తర్వాత చదువుదామనే పాఠ్యాంశంలో ఒక కథ ఇవ్వడం జరిగింది. అది ఏడయ్యా 3 చేపల కథ. దీన్ని రచించిన వ్యక్తి ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తులాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న కథల సంపుటులు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షబంధనము వంటి నవలలు రచించారు. అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. గుర్తుపెట్టుకోవాలండి. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరివయ్యా అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పద్యరత్నాలు కింద అష్టావధానం అని చేయడం జరిగింది. 8 అంశాలలో ఆధారంగా చేసుకునేది అష్టావధానం అని గుర్తుపెట్టుకోవాలండి. 8 శాస్త్రాలు, తర్కము, వేదము, ఇలా 8 శాస్త్రాల్లో పండిత్యం గల వారిని అష్టావధానం అని చెప్తారండి. తర్వాత 8 పద్యాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. అవి ఏంటయ్యా అంటే పద్యాలు చూసినట్లయితే 1 బద్దెన గారిది, 2 నార్ల వెంకటేశ్వరరావు గారిది, 3 వేమన గారిది, 1 చాటు పద్యం, తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి, తిక్కన గారిది, ఏటుకూరి వెంకట నరసయ్య గారి, పోతన మహాత్ముంది, భర్తృహరి సుభాషిత రత్నం. ఈ సుభాషిత రత్నాలలో పదాలు అర్థాలు గమనించినట్లయితే ఎడతెగక అడ్డు లేకుండా, ద్విజుడు బ్రాహ్మణుడు, చొప్పడిన ఉన్నట్టి, పొసగా తగినట్లుగా, చిక్కెనేని దొరికితే, కీడు హాని, పరిణితి మార్పు, సంశయించు సందేహించు, ప్రభావము గొప్పతనము, తరువు చెట్టు, గురిత గొప్పతనము బరువు, నింగి ఆకాశము, వ్రేలుచు వేలాడుతూ, అమృతం తీయని వాసన నీరు, కోవిదుడు విద్వాంసుడు, మేఘుడు మేఘము, సమృద్ధి ఎక్కువ కలిగి ఉండటం, పెన్నిది గొప్పదైన నిధి, ఉపకర్త ఉపకారం చేసేవాడు, వరులు ఇతరులు, అప్రియము ఇష్టం కానిది, మనమునకు మనస్సుకు, పరాయణము అభిష్టము, పరధర్మము గొప్ప ధర్మము, వాక్కు మాట, ఆజ్ఞుడు తెలివి తక్కువవాడు, సత్ మంచి, అసత్ చెడు, ఆర్యులు పూజ్యులు, కుచితము కపటము, మెండుగా ఎక్కువగా, బుధులు పండితులు, ఉదాత్తులుగారు గర్వపడువారు, నియము గల, నిర్ణయకము నిర్ణయించేది. ఇవి అర్థాలండి. తర్వాత ఈ పాఠ్యాంశం యొక్క చివరిలో ఏమి ఇచ్చాడయ్యా అంటే ఒక పద్యం ఇచ్చాడండి. అది ఏంటయ్యా భర్తృహరి సుభాషితం గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత కలిమెల్ల శాసనం గురించి ఇవ్వడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. తెలుగు తొలి శాసనం ఏదయ్యా అంటే కరిమెల్ల శాసనం గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు, కొన్ని ప్రశస్తి శాసనాలు, మరికొన్ని ధర్మలిపి శాసనాలు. దాన శాసనం అంటే రాజులు, రాజాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు చేసిన దానాలు తెలిపేవి. ప్రశస్తి శాసనం అంటే రాజు విజయాలను ప్రశంసించేవి. ధర్మలిపి శాసనాలంటే మతపరమైన నియమాలు తెలిపేవి. ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి, మరికొన్ని రాగరేగులపై చెక్కినవి. ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండి శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నవి.
తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగాను ఆ తర్వాత సంస్కృత శాసనంలోనూ వచ్చాయి. ఈ శాసనాల్లో ఊళ్ళ పేరు వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. మొత్తం తెలుగులోనూ మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాడి చోళులను గుర్తుపెట్టుకోవాలండి. మొత్తం తెలుగులో శాసనాలు మొదటి వ్యక్తులు ఎవరయ్యా అంటే రేనాడి చోళులను గుర్తుపెట్టుకోవాలి. రేనాడు అంటే ఇప్పుడు కడప ప్రాంతము పాలించిన రాజులను గుర్తుపెట్టుకోవాలి. రేనాడి చోళులో ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు కల్లుమల్ల గ్రామంలో వెలిసిన శాసనం ఇది. శాసనంలో పదాలనేటివి మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. ఇది దానం శాసనం, దాన శాసనం అంటే దానాలు చేసిన శాసనం అండి. పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలగ చేయిస్తాయని శాప వాక్యంతో శాసనం ముగుస్తుంది. అంటే ఈ శాసనం ఎవరన్నా కీడు చేసినట్లయితే వారికి పంచమహాపాతకాలు వస్తాయని చేయడం జరిగింది. నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇది ఉదాహరణగా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది కలిమెల్ల శాసనం అండి. ఇది ఎవరు రచించారంటే రేనాటి చోళులైన ఎరికల్ ముత్తురాజు యొక్క సేనాని ధనంజయుడు అని ఇవ్వడం జరిగింది. ఇది తొలి తెలుగు శాసనం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఇట్ ఈజ్ పండు అనే పాఠ్యభాగంను ఎవరు కథా సంపుటిలోంచి తీసుకోవడండి గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు రచించిన దానిలోంచి తీసుకోవడం జరిగిందండి. గిడుగు రామూర్తి పంతులు అనగానే ఆధునిక తెలుగు భాష ప్రవక్త, ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాష లేదా వ్యవహారిక భాషను పట్టం కట్టిన యోధుడని గుర్తుపెట్టుకోవాలి. తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి, గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసము సవర భాష మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిస్కుల భాషా దిక్సేషణం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనులు గుర్తించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. అంటే ఇట్ ఈస్ పండుగ అనేది గిరిజనుల సంప్రదాయాలకు తెలిసిన పండుగ అని గుర్తుపెట్టుకోవాలండి. ఈ పండుగ తర్వాత ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైన కొన్ని పదాలు అర్థాలు తెలుసుకుందామండి. తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరం అండి. కొమ్ము బూర, కొమ్ముతో తయారు చేసిన బూర. సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగటం. మొక్కుబడులు భగవంతునికి చెల్లించిన ముడుపులు. తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టిన దండ. కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక. హేళన ఎగతాళి. తిన్సా కోయ గిరిజన నృత్యాలు. ఆటక చిన్న మిద్దె. రోడ్డు కునుమ గ్రామ ఊరేగింపు. రోడ్డు కనుసు అంటే గ్రామ ఊరేగింపు అని గుర్తుపెట్టుకోవాలండి. ఇవి అండి. తర్వాత ఇక్కడ ఒక పేరా ఇవ్వడం జరిగింది. దీంట్లో జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడం పిల్లలు ఎంతో ఇష్టమని ఇవ్వడం జరిగిందండి. తర్వాత దాని కింద ప్రశ్నలు ఇవ్వడం. తర్వాత మన పండుగల్లో దసరా ఒకటి. ఇది ఆశ్వీజ శుద్ధ పాఠమి నవమి వరకు 9 రోజులు జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. వీటినే దేవి నవరాత్రులని ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం డిఎస్సిలో దసరా పండుగ ఎప్పుడు వస్తుంది అని అడగడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమై దశమి వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ మాసంలో వస్తుందంటే ఆశ్వీజ మాసంలో వస్తుంది. వీటికి గల మరో పేరండి దేవి నవరాత్రులని గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా ఈ పేరాలో ఇవ్వడం జరిగింది. తర్వాత చివరలో విభక్తులు అంటే భాషాంశాల గురిలో ఏమి ఇవ్వడం జరిగింది అంటే విభక్తులు ఇవ్వడం జరిగింది. మనకు విభక్తులు ఎన్ని ఉన్నాయంటే ప్రధానంగా 8 ఉన్నాయని చెప్పుకోవాలి. అవి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి, సప్తమి, సంబోధన, ప్రథమ విభక్తి అండి. వీటిని ఒక కోడ్ ద్వారా గుర్తించుకోవచ్చు అండి. ఏంటయ్యా అంటే ఆ నీచ కోవకు
అందురున్ గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తుపెట్టుకోండి. మొదటిది మనకు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు అండి. ప్రథమ విభక్తి అంటే డూము అండి. ఆ అని గుర్తుపెట్టుకుంటే ప్రథమ అని గుర్తుపెట్టుకోవచ్చు. ని అంటే రెండవది కాబట్టి నిన్ నన్ లన్ కూర్చి గురించి మనున్నది ద్వితీయని. నేచ అంటే మూడవది కాబట్టి చేతన్ చెన్ తోడన్ తోన్ అనున్నవి తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి. వల్లన్ కంటెన్ పట్టి పంచమి. కిన్ కున్ లోన్ యొక్క లోన్ లోపల యొక్క అనేది షష్ఠి అని. అందున్నన్ సప్తమి అని. ఓయి ఓరి సంబోధన ప్రథమ విభక్తి అని గుర్తుపెట్టుకుంటే విభక్తులు అన్నీ సులువుగా గుర్తించుకోవచ్చండి. తర్వాత తేనె కన్నా మధురంరా తెలుగు అను గేయ వాక్య కవితను రచించినది ఆరుద్ర గారిని గుర్తుపెట్టుకోవచ్చండి. ఆయన పేరే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి అండి. తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తెలుగు గడ్డ పోతు గడ్డ ఎంత పచ్చని, మా తెలుగు గుండె స్నేహం ఎంత వెచ్చన. మా పొలాల్లో శాంతి పులుగు ఎంత తెల్లన. మన తరతరాల కథను పాడుగుండే జల్లున వంటి ఆ విధంగా పాటని రచించడం జరిగిందని. తర్వాత క్రిస్మస్ పండుగ గురించి ఇవ్వడం జరిగింది. క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరము డిసెంబర్ 20వ తేదీన అంటే క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారని ఇవ్వడం జరిగిందండి. తర్వాత తరిగొండ వెంగమామ గురించి ఇస్తూ స్త్రీ యొక్క శక్తి గురించి ఇవ్వడం జరిగిందండి. సావిత్రిబాయి పూలే గారు ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. అదేవిధంగా భారత కోకిలగా పేరుగాంచిన సరోజిని నాయుడు గారండి. తర్వాత కస్తూరిబా గాంధీ స్వాతంత్ర సమరయోధులు. తర్వాత ఆత్కురుమల తెలుగులో తొలి రామాయణం రచించిన తొలి కవయిత్రిగా ఆత్కురుమల్ల గారు ప్రఖ్యాతించారండి. తర్వాత తరిగొండ వెంగమామ గారి గురించి ఇవ్వడం జరిగింది. ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే అని, కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతర్భేదాలు ఏర్పడ్డాయని, కుల మతాది భేదాలతో పాటు ధనికులు పేదలు వంటి హెచ్చు తగ్గులతోటి స్త్రీల పట్ల కూడా వివక్షత చిన్నచూపు మొదలైందని తెలియజేస్తూ తర్వాత వెంగమాంబ గారి గురించి ఇవ్వడం జరిగిందండి ఈ పాఠ్యభాగంలో. ఈ పాఠ్యభాగం చివర పదాలు అర్థాలు వచ్చినట్లయితే అంతరాలు అంటే తేడాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, పాఠవం అంటే సామర్థ్యం, ద్విపద అంటే 2 పదాల పద్యమని, మూఢాచారం అంటే అవివేకమైన ఆచారాలు, కట్టుబాట్లు అంటే నిబంధనలు, ఆంక్షలు అంటే నిర్బంధాలు, సిద్ధహస్తులు అంటే నేర్పరి, చలివేదనం అంటే వేసవిలో మంచినీరు ఇచ్చే చోటు అని, అనగతురాలంటే పుణ్యాత్మురాలని గుర్తుపెట్టుకోవాలని. తర్వాత ఈ పాఠ్యంలో పొనక కనకమ్మ అనే నెల్లూరు జిల్లా వాసురాల గురించి ఇవ్వడం జరిగింది. ఈమె సంఘ సంస్కర్త మరియు విదూషిని అంటే సహజ ఉద్ధరణ ఆమె జీవిత ఉద్దేయంగా జరిపిన గొప్ప మహిళా వ్యక్తి అండి. ఈమె గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత చుండూరు రత్నమ్మ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రావు బహదూర్ పైండ వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికా రత్నమైన చుండూరి రత్నమ్మ గారి గురించి ఇవ్వడం జరిగిందండి. తర్వాత జయంతి సూరమ్మ తాగుడు వల్ల కలిగే అనార్థాలను తెలియజేస్తూ కళ్ళు మానుండే బాబు అంటూ ధర్నా చేసిన వారు ఎవరయ్యా అంటే జయంతి సూరమ్మ గారి గురించి ఇవ్వడం జరిగిందండి. తర్వాత చివరికి వచ్చినట్లయితే క్రియా విశేషాలు అంటే భాషాంశాలలో క్రియాల గురించి ఇవ్వడింది. క్రియా సహిత వాక్యాలు అంటే పనిని తెలిపే వాటిని అండి. పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. క్రియా సహిత వాక్యాల గురించి ఇవ్వడం జరిగింది. క్రియా రహిత వాక్యాలండి. ఇక్కడ క్రియ అనేది వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు అంటే ఇక్కడ పని లేని వాటినే క్రియారహిత వాక్యాలండి. సంక్లిష్ట వాక్యాలండి. సరళ వాక్యాలు 2 కలిసిన వాటిని సంక్లిష్ట వాక్యాలండి. వాక్యంలో ఒక సమాపక క్రియ, 1 లేదా అంతకంటే అసమాపక క్రియలు ఉంటే సంక్లిష్ట వాక్యమని ఉదాహరణకు శ్యాములు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇక్కడ శ్యాములు పాఠం చదివి అన్నం తిని ఇక్కడ నిద్రపోయాడు అన్న ఒకటే సంపూర్తి వాక్యం అండి. ఇక్కడ శ్యాములు పాఠం చదివి
అన్నం తిని అని అనేటివి అసమాపక్రియలని, సమాపక్రియ నిద్రపోయాడని గుర్తుపెట్టుకోవాలి. సంయుక్త వాక్యం, వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అని గుర్తుపెట్టుకోవాలని. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగి వెంటనే నిద్రపోయి. ఇక్కడ 2 సమాపక క్రియలు ఉంటే సంయుక్త వాక్యమని, 1 సమాపక క్రియ, అనేక అసమాపక క్రియలను సంక్లిష్ట వాక్యాలని ఇవ్వడం జరిగిందండి. తర్వాత కింద పద్యం ఇవ్వడం జరిగిందండి. అది ఏదయ్యా అంటే భర్తృహరి సుభాషితాలు. తర్వాత కవిత్రయం గురించి ఇవ్వడం జరిగిందంటే, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడలు మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. కాబట్టి ఈ ముగ్గురని తెలుగు త్రయం లేదంటే కవిత్రయం అంటారండి. వీరిలో మొదటి వారు నన్నయ్య అండి. తెలుగులోకి లేదా తెలుగుకు ఇంత ప్రాచుర్యం తీరడానికి నన్నయ్య ప్రముఖ పాత్ర వహిస్తాడు. నన్నయ్య రాజమహేంద్ర వరంలోని రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దం చెందినవాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వంలో, అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు. నన్నయ్యకు ఆదికవి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఈయన వాగుశాస్త్రుడు అనే బిరుదు కూడా ఉంది. తర్వాత తిక్కన నెల్లూరులోని పాలించిన మన్మసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాట పర్వం నుండి 15 పర్వాలు ఈయన రాశాడు. అందుకే ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన నిర్వోదరోచ్చర రామాయణం కూడా రచించాడు అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత చివరివాడు ఎర్రన మహాకవి అండి. అద్దంకిలో పాలించిన ప్రోల వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం చెందినవాడు. భారతంలోని అరణ్యపరంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాలన్నీ ఎర్రన పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్రన హరివంశము, నరసింహ పురాణం కూడా రచించాడు. ఈయన ప్రబంధ పరమేశ్వరుడుగా, శంభుదాసుగా అనే బిరుదులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా మంచి బహుమతి అను పాఠ్యభాగం ఉందండి. మంచి బహుమతి అను పాఠ్యభాగంను రచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనేక మంది గొప్ప గొప్ప మహానాయకులుగా ఇవ్వడం జరిగింది. వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ, భగత్ సింగ్, తర్వాత అంబేద్కర్ గారి గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది సంభాషణ వాక్యం. తర్వాత చివరిగా మన కలాం గారి గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో గల పదాలు అర్థాలు వచ్చేసి బహుమతి అంటే కానుక, నిర్మాత అంటే తయారు చేసేవారు, అహింస అంటే హింస లేని, మాజీ అంటే మునుపటి, సరోవరం అంటే కొలను, చెరువు, నేస్తాలు అంటే స్నేహితులు అండి. దీని కింద పేరా ఇవ్వడం జరిగింది. పేరాలో ప్రధానంగా అచ్చు యంత్రం కనుగొన్న అంటే రహస్య యంత్రాన్ని కనుగొన్న జాన్ గుటన్బర్గ్ గారి గురించి చూడడం, అంటే రచన లేదా లిపి ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాంశం పైన ఈ పేరా ఇవ్వడం జరిగిందండి. తర్వాత కింద ఏమిచ్చాడయ్యా అంటే ఇక్కడ చివరిగా ధారణ చేద్దామనే పద్యం నాలం కృష్ణారావు రచించినది ఇవ్వడం జరిగింది. తనువు రక్తంబు జీవంబు దార ఓసి, తనువు రక్తంబు జీవంబు దార ఓసి, ఋషి వసంతుల్ పెక్కు వెల్లున్న తపం సలిపి అర్జునట్టి విజ్ఞాన ధనము దాచి ఇంచిన పెట్టి గ్రంథాలయంబు అను పద్యం ఇవ్వడం జరిగింది. ఇది నాలం కృష్ణారావు రచించారని గుర్తుపెట్టుకోవాలి. నవ్వుల తాతయ్య చిలకమూర్తి చదువుకుందా అని కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది. చిలకమూర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి ఇవ్వడం జరిగిందండి. చిలకమూర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలకారుడు, గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలను, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలను, బల్లట్ట, కృపాంబోధిని, నిధి శతకాలు రచించాడండి. స్వీయ చరిత్ర రాశారు ఈయన. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘర్ణ పూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠాలు ప్రారంభించి నిర్వహించాడండి ఈయన అనేక సేవలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి.
ఇది చిలకమర్తి లక్ష్మీ గారు నరసింహ గారు ఉంచండి. ఇది 5వ తరగతి నూతన తెలుగు పాఠ్యాంశం గురించి సవివరమైన వివరణ. వీటిలో కొన్ని ముఖ్య అంశాలను పాఠాల వారీగా త్వరలో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తామని తెలుపుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.